హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? అవును, బాగుంటే చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు టాపిక్లోకి వచ్చే ముందు మరి చలో ఎప్పుడు వినే సంగతే. మరి ఈరోజు ఎలా గడిపింది, ఎలా గడుపుకుంటున్నారు? మన రోజులు ఎలా గడుస్తున్నాయి? ఎప్పుడు బాధపడకండి, దేవుడు ప్రతి ఒక్కరికి మేలే చేస్తాడు. మన పిల్లలమైన మన తండ్రులు మన కన్న పిల్లల కోసం ఎలా చేస్తామో మనకు కూడా దేవుడు అలానే చేస్తాడు, ఏ కొదవ లేకుండా. కొందరికి ఉండి లేకనో కాదు, దాంట్లోనే అడ్జస్ట్ కావాలి మనము. ఎందుకంటే ఎప్పుడే కానీ దేవుడు కూడా మనకు కొన్ని పరీక్షలు అంటూ పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గినట్లయితే మనకు దేవుడు తనంతటా తానే మంచి రిజల్ట్ ఇస్తాడు. ఎవరు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే నాకు గ్రీన్ చాలా ఇష్టము కాబట్టి నేను చెట్ల మధ్యనే వీడియో తీస్తాను. నాకు చాలా అంటే చాలా. ఎందుకంటే ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటాయనేసి నేను అంటున్నాను. ఎందుకంటే ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన జీవితంలో కొన్ని డ్రైవింగ్ చేసేటప్పుడే కానీ కొన్ని పద్ధతులు పాటించాలా. మళ్ళీ ఈ రోజులలో గవర్నమెంట్ కొన్ని చట్టాలు రూల్స్ తెచ్చింది. ఎందుకంటే చాలామంది ఎక్కడ పోతే అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. మరి మరి సిగ్నల్ తప్పుకొని వెళ్ళిపోతే ఎవరు అంటారు? ఇక్కడ పోలీసు లేడు కదా అని అనుకోకండి. హెడ్ క్వార్టర్స్లో ఉండి అక్కడ ఆఫీసులో ఉండి కూడా మానిటైజేషన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మన రోడ్డుకి పైన కూడా స్పీడ్గా వెళ్ళే బైకులకు స్పీడ్గా పొదల్లో పెట్టి కూడా మానిటరింగ్ చేసే వీడియో కెమెరాలు పెట్టి ఫైన్లు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించండి. ఏంటి అంటే సూత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన కుటుంబంతో జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ మనం బైక్ తీసే ముందు హెల్మెట్ ఫస్ట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకోగానే సరిపోదు. హెల్మెట్ బెల్ట్ ఎలా పడితే అలా ఉంది అనేసి కాకుండా హెల్మెట్ మనకు తలకు ఇక్కడ టైట్గా ఉన్నదా లేదా అని చూసుకోవాలి. బై మిస్టేక్లో పడ్డప్పుడు మన ఇక్కడ నుండి ఊసిపోకుండా హెల్మెట్ బయటపడిపోకుండా మనకు గట్టిగా ఉండేటట్లు మరి హెల్మెట్కు ఫస్ట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే మనం బైక్ ఎక్కాలన్నట్లు. బైక్ ఎక్కిన తర్వాత మనకు ఫ్యామిలీ ఉన్నారనుకోండి, పాపనో బేబీ ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళని ముందర కూర్చోబెట్టుకోకండి. ఎందుకంటే మనం కరెక్ట్ అయినా కానీ వేరే వాళ్ళు కరెక్ట్ రూట్లో వస్తలేరు కాబట్టి ప్రాబ్లం అవుతాయి అన్నట్లు. ముందట కూకుండా పెట్టుకున్నట్లయితే మీరు ఆ పాపకి కానీ బేబీకి కానీ గ్లాసెస్ పెట్టినట్లయితే దుమ్ము కళ్ళకు పోయే అవకాశం ఉండదు. అయినా ముంగట పెట్టుకోవడం చాలా ప్రమాదకరం. భార్యాభర్తల మధ్య కూకుండా పెట్టుకోవడమే ఉత్తమం అనేసి నేను అంటున్నాను. మరి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలా. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి లేదో వాళ్ళకు మన బండిని ఇచ్చినట్లయితే మరి పట్టేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి జాగ్రత్త వహించాలి. ఎవరి పేరు మీద బండి ఉన్నదో వాళ్ళని జైలుకి తీసుకుపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. దానికి చట్టం అనేక విధులుగా నిబంధనలు పెట్టింది. మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్, మళ్ళీ ఆర్సీ ఖచ్చితంగా ఉండాలా. ఆర్సీ ఉండాలా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలా. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్న తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఉండాలా. మనకు ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతాయంటే మనకు ఎవరు వచ్చి గుద్దినా కానీ ఎవరు మనకు ఢీ కొట్టినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వర్తిస్తాయి మనకు. మళ్ళా ఏంటంటే ఇప్పుడు స్పీడ్ లిమిట్ మనం ఎంత స్పీడ్గా పోవాలంటే ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, మీరు స్పీడు ఫ్యామిలీతో ఉన్నా లేకున్నా 40 స్పీడ్ తోటి పోతేనే బాగుంటాయి అనేసి నేను అంటున్నాను. సడన్గా ఏది వచ్చినా కానీ మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా గుర్తుంచుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రింకింగ్ చేసి డ్రైవింగ్ నడపకండి. మీరు ఏది చేసుకున్నా ఇంట్లోనే పోయి చేసుకుంటే సేఫ్టీగా ఉంటాయి అనేసి నేను ఆలోచన. ముందుగా తాగినా కూడా పిల్లల ముందు తాగకండి. వాళ్ళ ముంగట తాగినట్లయితే మన పైన వాళ్ళకి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.
వాళ్ళు కూడా ఇదేందని టెస్ట్ చూడాలనేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి కొన్ని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది ఇలా జరిగినాయి కాబట్టి నేను అంటున్నా. కాబట్టి మరి మనం క్షేమంగా పోయి లాభంగా రావాలంటే కొన్ని రూల్స్ పాటించాలా. ఈ రోజులలో మన గవర్నమెంట్ ఏంటంటే మనకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి కానీ అన్నీ అన్నీ మనకు వాళ్ళకు రూల్స్ ఎంత పడితే అంత ఫైన్ వేయాలనేసి ఇచ్చింది. కాబట్టి మరి తగిన జాగ్రత్తలు వహిస్తే మనం ఇంటికి క్షేమంగా పోయి మరి లాభంగా వస్తామనేసి నేను అంటున్నాను. ఇంటికి తిరిగి మరి అతి ముఖ్యంగా ఏంటంటే మరి కార్లు డ్రైవింగ్ చేస్తున్నవారు మన పిల్లల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టకండి. ఎప్పటికి కానీ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు సీట్ బెల్ట్ వేసిన తర్వాతనే, ముందు కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసిన తర్వాతనే కారు నడపండి. కారు నడిపి డోర్ లాక్ పిల్లలు ఉంటే డోర్ లాక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు డోర్ లాక్ అంటే ఏంది. వాళ్ళు సడన్గా తీసేయాలనుకోండి ప్రాబ్లం అవుతుంది. మరి ఎందుకంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి సీట్ బెల్ట్ ముఖ్యం కాబట్టి మనల్ని ఆపేస్తుంది. మళ్ళా పైన ముందర ఉన్న వాళ్ళకు మన పెద్దవాళ్ళని కూర్చున్నట్లయితే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళకు సేఫ్టీ ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. మరి తగిన జాగ్రత్త వహించి మంచి మార్గంలో వెళ్ళండి. మరి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. మరి ప్రమాదాలు ఎటువంటివి జరిగాయి. కాబట్టి మరి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మరి మ్యూజికే కానీ పాటలే కానీ అవి వినకుండా మరి మీరు తగిన మన శ్రద్ధతో నడిపి మంచిగా వెళ్ళాలని నేను అంటున్నాను. మరి మీరు వీటిపైన ఎలా ఆలోచిస్తున్నారో మరి నాకైతే తెలియదు. నాకు తెలిసిన కాడికి నేను చెప్పిన మరి నా మెసేజ్ మరి మీకు ఎలా అనిపించిందో మరి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరి ఉంటాను. మరి ఎక్కడికి పోయినా కానీ క్షేమంగా లాభంగా రావాలని, ప్రతి ఒక్కరి ఆయుష ఆరోగ్యాలు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మంచిగా ఉండాలనేసి నేను అంటున్నాను. ఓకే, మరి ఉంటాను. మరి బాయ్.